హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిరీష కిచెన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పోహా కట్లెట్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మనం కుక్కర్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2 ఆలుగడ్డల్ని కట్ చేసి వేసేసుకుందాం. 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 2 ఆలుగడ్డలనే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 2 ఆలుగడ్డలకి 1 కప్పు మాత్రమే దొడ్డటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ దొడ్డటుకుల్ని బాగా నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత మనము ఈ అటుకుల్ని నానబెట్టేసుకుందాము. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిర్చి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన అటుకుల్ని చాలా బాగా నానిపోయే ఉంటాయి. అది ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేసి ఈ అటుకులంతా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ అటుకుల్ని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలండి. అయితేనే మనకి ఇలా మెత్తగా మెదుపుకోవడానికి వస్తుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ముందు ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆలుగడ్డల్ని పొట్టు తీసేసి ఇలా మొత్తము ఇలా తురిమేసుకోవాలండి. తురిమేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత కొద్దిగా కారం రుచికి సరిపడా, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు వేసేసుకుందాం. ఆ తర్వాత చాట్ మసాలాని వేసుకుందామండి. వాటర్ ఏం యూజ్ చేయకుండా చపాతీ పిండిలాగా కలిపేసుకుందామండి. మనకు కట్లెట్స్ చాలా బాగా వస్తాయి. వాటర్ వేస్తే లూజ్ అయిపోతుందండి. మనకి ఇలా ఈ పిండి ముద్దలాగా కావాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లా చుట్టుకొని కట్లెట్ లాగా మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల షేప్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలాగే మొత్తం అన్నీ చేసి పెట్టుకుందామండి. చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల మైదా పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకుందామండి. ఆ తర్వాత నేను బ్రెడ్ క్రమ్స్ని తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఇంకొద్దిగా మైదా పిండిని తీసుకోవాలి. ఈ లిక్విడ్లో మనం చేసి పెట్టుకున్న కట్లెట్ని డిప్ చేస్తూ మైదా పిండిలో డిప్ చేస్తూ ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేయాలండి. ఆ తర్వాత మనం అన్నీ ఇలాగే చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి మనం 2 టైమ్స్ కోట్ చేయడం వల్ల మనకి ఈ కట్లెట్ ఎంత బాగా వచ్చింది, ఎంత షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకుందామండి డీప్ ఫ్రైకి. మన ఆయిల్ హీట్ అయిందండి. ఆ తర్వాత కట్లెట్లని ఒక్కొక్కటిగా మెల్లిగా వేసేసుకోవాలి. కట్లెట్స్ వేయగానే వెంటనే కలపకూడదండి, లేదంటే ఆ కోటింగ్ అంతా మొత్తం పోతుందండి. ఈ కట్లెట్స్ని ఇలా మెల్లిగానే తిరిగేయాలండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. చూసారు కదా మన పోహా కట్లెట్ ఎంత చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా బాగా చేసుకున్నాం కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీష కిచెన్స్.